ఈ చక్రంతో గేమ్స్ ఆడదాం ఇప్పుడు. మరి అంత డీప్ వెళ్ళకండి. ఓకే, చపాతీ కర్రతో సన్నగా పేస్ట్ చేసుకొని చుట్టూ ఉన్న చెత్త అంతా లేపేసేయాలా. నేను తయారు చేసుకున్న గ్లాసు అండ్ నేను తయారు చేసుకున్న బొచ్చ, ఇది యాస్ట్రే, ఇది వచ్చేసి పెన్ స్టాండ్. సో వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనం సుచిత్రాలో ఉండే కళాకార్ అనే కేఫ్కి వచ్చామన్నమాట, పాటరీ వర్క్షాప్ కోసం. ముందు కాఫీ ఫినిష్ చేసి తర్వాత పాటరీ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలి. చాలా రోజుల నుంచి నాకు ఈ షేప్ చూసినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది. చదువు నాకు దాన్ని ఇలా చూడాలని లేదు. కాఫీ లాగా ఉండాలి, ఈ ఎక్స్ట్రాలు ఎందుకు మనకి. అది యాక్చువల్గా ఇది హ్యాజల్నట్ కాఫీ, స్మెల్ చాలా బాగుందని చెప్పుకున్నాం. మామూలుగా నేను కాఫీ ఎక్కువ తాగను అనమాట. ఈ స్టార్టింగ్ ఇక్కడ తీయగా ఉంది కానీ ఇక్కడ నుంచి చేదుగా ఉంది. ఎంత షుగర్ వేసుకున్న తీయగా అవ్వట్లే. త్వరగా ఫినిష్ చేసి పొయ్యి కుండలు చేసుకున్నాం. అలా మన కాఫీ తాగడం అయిపోయింది అనమాట. చాలా కష్టపడి ఫినిష్ చేసేసి వెళ్ళి పాటరీ వర్క్షాప్లో జాయిన్ అయిపోవడం. ఎలా చేయాలి ఏంటనేది బ్రీఫింగ్ చెప్తారంట. నేను ఆ క్లిప్స్ కూడా పెడతాను. దాని తర్వాత నేను ఏమైనా చేస్తే అవి కూడా చూపిస్తాను. దాని తర్వాత పోయి ఒక మంచి పాట్ తీసుకుని ఇంటికి ఇవ్వాలి. అండ్ పాటరీ హ్యాండ్ బిల్డింగ్ లో 4 బేసిక్ టెక్నిక్స్. ఒకటేమో స్కోరింగ్, పించింగ్, రోలింగ్ అండ్ కాయిలింగ్. ఇది కాయిలింగ్. అండ్ ఇది పించింగ్, జస్ట్ మనం హోల్డ్ చేయడం, మన చేతితో మనం కిందికి హోల్డ్ చేయడాన్ని పించింగ్ అంటాం. లైక్ ఈ క్రాక్స్ ఉన్నాయి కదా, ఈ క్రాక్స్ అన్ని డిసేబుల్ చేస్తాం. ప్రొవైడ్ ఇట్లా చిన్న చిన్న లైన్స్ గీయడమే స్కోరింగ్ అంటాం. ఓకే, ఐడియా ఈజ్ ఒక హార్ట్ స్కల్ప్చర్ చేయాలని చెప్పేసి చేతులతో ఏదో ర్యాండమ్గా నలిపి చేసేసాను. దీన్ని సాఫ్ట్ ఒక స్కల్ప్చర్లాగా చేయాలన్నమాట. చూద్దాం ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాం. రకరకాల టూల్స్ వాడుకుంటా ఫైన్ చేసుకుంటున్నాం. దీన్ని బీటెక్లో చేసిన దీనికి పనికి వస్తున్నాయి అనమాట. ఎప్పుడు పోలేదు అనుకో వర్క్షాప్కి, వేరే విషయం. కొంచెం అంటే కొంచెం అక్కడ పెట్టి చెప్పండి వచ్చేస్తుంది నాకు. దీన్ని ఆ ప్లేస్లో ఫిల్ చేయాలి. ఒక అద్భుతం చేసా ఇప్పుడే. కంప్లీట్గా కాకపోయినా ఏదో ఒక టైప్ ఆఫ్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ముందు నుంచి పైన చూస్తారా, ఎంతైనా బీటెక్లో ఇది చేసే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. 2 సైడ్ల ఒకేలా ఉంటుంది అనమాట. ఇంకా నా దగ్గర ఎంత ఉంది, ఇంత ఏం చేస్తే బెటర్ అర్థం కావట్లే. ఏదో చేసి చూపిస్తాను. హార్ట్ ఒకటి చేసుకున్నా. నా బైక్ ఒక హెల్మెట్ చేసుకున్నా. కనపడుతున్నా ఈ హార్ట్ ఒకటి, ఈ బైక్ హెల్మెట్ ఒకటి, ఇది హైలైట్. చూడ్డానికి చాలా అన్ఈవెన్ ఉంది కానీ ఇది ఒక స్టోన్ ఏజ్ యాస్ట్రే. ఎందుకు చేసాను నాకు కూడా తెలియదు, చేశానంతే. ఇది నా టేబుల్, నేను ఇంత రోతగా చేసుకున్నాను. ఐ మేడ్ ఎ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ పాప మాత్రం సూపర్గా చేసింది అనమాట. ఇది చూడు, టార్టాయిస్ ఒక రోజ్ ఫ్లేవర్, ఇదేంటో నాకు తెలీదు. అండ్ ఫ్రోజన్ సినిమాలో ఉండే స్నోమ్యాన్ ఇవన్నీ చేసుకున్నాను. అండ్ సీరోస్, నా పక్కన అమ్మాయి ఇంకా టాలెంటెడ్ అనుకుంటా, ఇరగ తీసి వదిలేసింది ఏనుగు బొమ్మలు. వెనకాల వాళ్ళేమో మనుషులు పని చేసుకున్నారు. అండ్ సిరీస్, ఈ చిన్న పాప అంత సూపర్గా బౌల్ చేసుకొని వచ్చింది. ఓకే, ఈ హార్ట్ బొమ్మను చూసిన ఎందుకు భయంకరమైన లవర్ బాయ్ అనుకుంటున్నారు కదా. నేను చేసుకున్న హార్ట్ బొమ్మ, దీనికి గుడ్ బై చెప్పేయాలి. బాయ్ బాయ్. ఇలా నలిగిపోయింది నా హార్ట్ కూడా చాలా రోజుల క్రితం. దగ్గర గంట సేపు పట్టింది చేసుకోవడానికి. ముద్దలాగా అయిపోయింది. దీన్ని కూడా ముద్దలా కలుగుతాం. ఓకే రైట్, క్లోజ్ వేసుకున్నాం ఈ రోజుకి. కొంచెం చెప్పి ఒక బౌల్ లాంటిది అది చేసుకొని మనం కూడా దీన్ని మాత్రం ఇంటికి తీసుకోపోతా. ఇది నాకు బాగా నచ్చింది. హార్ట్ని నాశనం చేసేసా, హెల్మెట్ని కూడా నాశనం చేసేసా. ఇది ఒకటి చూసుకొని ఇంటికి పోదాం. దిస్ ఈజ్ మై కళాఖండ. ఈ కళాఖండాన్ని నేను ఇంటికి తీసుకొని పోతున్నా.
అన్ఈవెన్ కావాలని అన్ఈవెన్ వదిలేసింది. నాకు ఇది ఇలా ఉంటే నచ్చుతుంది. అంటే ఏదో కంప్లీట్గా నా చేతితో చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఆ ఫీల్ కోసం దీన్ని ఇలాగే వచ్చేసా. అడిగితే ఏమన్నారంటే దీన్ని ఇలాగే వదిలేస్తే కాసేపటికి హార్డ్ అయిపోద్ది, వాడేసుకోవచ్చు, దీంట్లో తినడానికి మాత్రం ఏదంటే అది పెట్టుకొని తినొద్దు అని చెప్పారు. బట్ దాంట్లో ఏం చేయాలో నాకు తెలియదు. మాక్సిమం పెన్లు, పెన్సిల్, ఎరేజర్ షార్ప్నర్లు స్టోర్ చేసుకుంటా దాంట్లో. ఇంత క్రియేటివిటీ చూసిన తర్వాత దీన్ని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఐఎమ్ ఏ ఫారెస్ట్ మ్యాన్. 2 గంటలు కూర్చొని బొచ్చు కూడా తయారు చేశాను. బట్ నా చేతులతో చేసుకున్నా కాబట్టి నాకు నచ్చింది. పోతే ఇక్కడ చూడండి క్రియేటివిటీ, చిన్నపిల్లలు ఎలా చేసుకుంటున్నారు నీట్గా. దాంట్లో ఒక పాటో లేకుంటే ఒక మగ్గో చేసుకొని మనం కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏదో కొద్దిగా 3 hours మెంటల్ పీస్ అనుకొని వచ్చేసా. ఏదో తెలియకుండా అయిపోయింది అనమాట. మట్టితో ఆడుకుంటా. చిన్నప్పుడు స్కూల్లో పోకుండా ఆడుకునేవాడిని, ఇక్కడ డబ్బులు ఇచ్చి కూర్చొని ఆడుకున్నా, అంతే తేడా. సరే మరి ఈ చక్రంతో గేమ్స్ ఆడదాం. ఇప్పుడు ఏం చేద్దాం, మగ్గు చేద్దామా, విజల్ చేద్దామా చూద్దాం. ఇలాంటిలో ఏదైనా ఒకటి చేద్దాం. ఏది కష్టంగా ఉన్నదో చూస్ చేసుకుందాం. వెరీ నైస్. ఇక్కడ చూస్తే మనకి వాటర్, మట్టి, ఇవేంటో టూల్స్ కూడా ఉన్నాయి. ఇది గిరగర తిరిగే ఫ్యాన్, మేబీ మోటార్తో తిరిగేలాగా ఉంది, గ్రైండర్ లాగా ఉంది. ఈ సెటప్ ఎంత వద్దో చూసుకొని మనం కూడా పెట్టుకోవాలి. బాగుంది చూడడానికి. మళ్ళీ అంత డీప్ వెళ్ళకండి. ఓకే, 2 hands ని సైడ్కి పెట్టుకోండి. సైడ్కి పెట్టి కొంచెం కంప్రెస్ చేయండి. ఒక్కరోజు చేయాలంటే ఇది ఎలాగా, ఇలా పట్టుకొని చేయాల్సింది. ఇంకా కిందికి లైక్ ఇక్కడ నుంచి ఇట్లా ఓకేనా? బొచ్చు బాగా వస్తుంది. రైట్, మళ్ళీ వి హ్యావ్ ఆర్టిస్ట్స్ హియర్. చూసారా, బుజ్జి బుజ్జి హార్ట్లు, ఫ్లవర్ వాజ్ కూడా చేసుకున్నారు ఎవరో. అక్కడ అందరూ ప్లే చేద్దాం. ఇది నేను చేసుకున్న బౌల్ కి నా పేరు స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి డ్రై అయిన తర్వాత ఇంకో మౌల్డ్ దానిపైన పెట్టి నా పేరు రాసుకుంటా దాని మీద, నా ఒక్కటిదే అనేలాగా. దీనికి ఒక హార్ట్ అంటించుకొని ఎండిపోయింది, ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇక కొంచెం పార్ట్ మిగిలింది. అండ్ ఇది నా యాస్ట్రే, ఇది డ్రై అయిపోయింది కంప్లీట్ గా. దీనికి వచ్చింది కరెక్షన్ చేద్దాం అనుకోండి. ఒక హార్ట్ లాంటిది చేసుకొని దీనికి స్టిక్ చేసి నా పేరు రాద్దాం అనుకోండి. సో దీన్ని రోల్ చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. నేను నేర్చుకున్న ఈరోజు ఇది చేస్తానంటే నేను ప్రొఫెషనల్ వద్దులే పేరు ఎందుకు కానీ అది చేసేవాడిని అయిపోయా. చపాతీ కర్రతో సన్నగా పేస్ట్ చేసుకొని ఇదిగో ఈ మోల్డ్తో కట్ చేసుకుంటా. చుట్టూ ఉన్న చెత్త అంతా లేపేసేయాలా. ఇప్పుడు నా హార్ట్ రెడీ అయిపోయింది. హార్ట్ దీనికి స్టిక్ చేయాలంటే టూత్ పిక్ తీసుకొని నేను చెప్పినట్టు, అదే అబ్రో చెప్పినట్టు ఇందాక స్కోరింగ్ అంటే దీనికి బొక్కలు పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు హోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము స్టిక్ చేసినప్పుడు నీట్గా అంటుకుంటుంది అనమాట. దీన్ని స్కోరింగ్ అంటారంట. నేనే చెప్పాడు అబ్రో. మౌల్ నుంచి రిమూవ్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కడ స్టిక్ చేస్తున్నామో అక్కడ కొంచెం అప్లై చేసి లైట్గా అలా తీసుకొని అలా చుట్టని పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్రాక్స్ పోయి సాఫ్ట్ చేసుకోవడానికి బ్రష్తో లైట్గా క్రాక్స్ పోయేలాగా సాఫ్ట్గా ఈవెన్ చేసుకోవాలి. ఇంకేమైనా పెడదామా చుట్టూ? ఒక ఫ్లేవర్ పెడదాం, ఇక్కడ పెడదాం అనిపిస్తుంది, పెడదాం. హార్ట్ స్టిక్ అయిపోయింది, ఇటువైపు ఫ్లవర్ స్టిక్ చేసేసాను, అండ్ ఇక్కడ ఒక స్టార్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 3 తీసుకెళ్ళి నొక్కేసా. ఓకే ఓకే ఓకే, డోంట్ వరీ, నేను కరెక్ట్ చేస్తాను దీన్ని. అవుట్ అయిపోయింది. ఆల్బర్టో పికాసో లాగా ఒక బొమ్మ వేస్తున్నాను నేను. కొంచెం స్పెషల్ అనమాట బ్రో. నువ్వు నాకు ఐడియా రాలేదు బ్రో.
అవునా, ఊడిపోతాయి షూరా? చెప్పదండి. రాళ్ళ మీద రాసినట్టు రాస్తున్నా, రాళ్ళ మీద రాసినట్టే రాస్తున్నా. గుళ్ళలో రాసే ఫోన్లతో ఒకటి రాసుకుంటున్నా దీనిపైన. చాలా మంది దీన్ని చూసి నా పేరు అనుకున్నారు. ఇదేంటో నేను ఎవరికి చెప్పను, కానీ తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. టిట్టు కనపడుతుందా? అదేంటంటే ఆ, టాటూ. దీని మీనింగ్ ఏంటో తెలిస్తే ఎవరైనా చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే దీన్ని కామెంట్ చేయండి, దీని మీనింగ్ ఏంటి. కొత్త వాళ్ళు చూడరా? బ్రో థ్యాంక్ యూ. ఇదే వాటర్ వాడేనా? ఓకే ఓకే. ఇక్కడ క్లోజ్ అయిపోయింది మన ఆర్ట్. ఫినిషింగ్ టచ్ లాగా దీనికి కొన్ని కలర్స్ కూడా వేసుకున్నాను. ఇది ఇంటికి పోయి ఇంకా నీట్గా వేసుకుంటా. అండ్ ఈ స్టార్ కూడా ఫుల్ గోల్డ్ వేసుకున్నా, కానీ దీన్ని ఇంకా చేయాలి, కొంచెం ఫినిష్ చేస్తా ఇంటికి పోయిన తర్వాత. ఓకే, ఇది క్లోజ్ అయిపోయింది. నేను తయారు చేసుకున్న గ్లాస్ అండ్ నేను తయారు చేసుకున్న బొచ్చ, ఇది యాస్ట్రే, ఇది వచ్చేసి పెన్ స్టాండ్. ఇంటికి వెళ్ళాక దీనికి ఫుల్ కలర్స్ వేసుకొని మేబీ షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి. అండ్ ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే మళ్ళీ వచ్చేయండి. కలర్స్ కూడా అయిపోయినాయి, లేకపోతే ఫుల్ ఇప్పే కలర్స్ వేసేవాడిని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం తేజ అన్ఫిల్టర్డ్ లో. ఈ కెఫేలో సాటర్డే అండ్ సండే మార్నింగ్ 11 to 2 అండ్ ఆఫ్టర్నూన్ 3 to 6 వరకు పోటీ క్లాసెస్ ఉంటాయంట. కుదిరితే ఈ చోటుకు వస్తే మళ్ళీ ఇంకోసారి రావాలనుకుంటున్నాను నేను. చూద్దాం, మళ్ళీ పాసిబుల్ అయితే మళ్ళీ వస్తా. అండ్ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరు కూడా వచ్చేసేయండి.